చీమ కూడా ముందుకు జరగదు. చీమ ఈ నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్తుందంటే అక్కడ ఏదో దాన్ని పసిగట్టి వెళ్తుంది తీసుకోవడానికి. చక్కెర ఉందో బెల్లం ఉందో చూసుకొని వెళ్తుంది. ప్రతి మనిషి కూడా లక్ష్యం ఉంటుంది. లక్ష్యము లేకుండా మీరున్నారంటే మీ జీవితం వ్యక్తమైపోతుంది. ఎవరు అయితే మీరందరూ కూడా గోలు పెట్టుకోవాలి. ఆ గోలు పెద్దదా ఆ గోలు చిన్నదా తెలియదు. ఇప్పుడు స్వామి వివేకానంద ఒక సూక్తి చెప్పిండు, ఒక మాట చెప్పిండు. వివేకానంద తెలుసా స్వామి వివేకానంద? నువ్వు చూడడం అంటూ మొదలు పెడితే భూమి మీద ఉన్నటువంటి గడ్డి పరకరకాలు, ఆకాశములో ఉన్న నక్షత్రాన్ని చూడు అన్నాడు. అంటే నీ లక్ష్యం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలి. మనము మన జీవితంలో ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నాం కదా, దీని తర్వాత మనము ఒక్కొక్కరికి ఒక గోల్ పెట్టుకోవాలి. నేను డాక్టర్ అయితే అనుకుంటున్నాను, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, కొంతమంది పోలీస్ అవుతాడు, కొంతమంది టీచర్ అవుతాడు, ఇంకొంతమంది నర్సులు అవుతా అంటారు, ఇంకొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఐపీఎస్ అంటారు. ఇట్లా రకరకాల లక్ష్యాలు ఉంటాయి కదా. లక్ష్యం లేని మనిషి వేస్ట్. లక్ష్యం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తారు. అంటే మీ క్లాస్లో ఒక లీడర్ బద్మాష్ అంటాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే అరే చాక్ పీస్ చేసుకురా అంటాడు, లేకపోతే నువ్వు అక్కడికి రా అంటాడు. కానీ వాడేమో లీడర్ అట, అది లక్ష్యం ఉన్నది. నీకు లీడర్ కాదు, వాడు చెప్పి నువ్వు చేస్తాడు. అందు గురించి లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు లీడర్ అంటారు. వాళ్ళని లక్ష్యం ఎవరికైతే ఉండదో వాళ్ళు లేబర్ అంటారు. లీడరు లేబర్. నువ్వు లీడర్ అవుతావా లేబర్ అవుతావా? లీడర్ అవుతావా లేబర్ అవుతావా? చెప్పురా, లీడరా లేబరా?